హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో ఏంటంటే మా ఊర్లో అందరూ కలిసి గంగ పండుగ చేసుకుంటున్నాం అనమాట. సో అదే అన్నమాట ఈ వీడియో. సో చూస్తున్నారు కదా, అందరూ కలిసి చేసుకుంటారు. అందరూ వచ్చేటప్పుడు అందరూ కలిసి గంప ఎత్తుకొని వస్తారనమాట. సో వెళ్ళేటప్పుడు కూడా అందరూ కలిసే గంప తీసుకొని వెళ్తారు. సో యాక్చువల్గా ఏంటంటే మనకి గంగ పండుగ చేసుకునేటప్పుడు మనకు దేవుడికి ప్రసాదం చేస్తారు కదా. సో ఆ ప్రసాదం చేసుకునేదానికి ఆ గంపలన్నీ పెట్టుకుంటారనమాట. పసుపు కుంకుమ ఇంకా ప్రసాదానికి సంబంధించినవి, బెల్లము బియ్యము పప్పులు అన్నీ పెట్టుకుంటారనమాట. సో అక్కడికి వచ్చిన తర్వాత అక్కడే పొయ్యి పెట్టుకొని ప్రసాదం అనేది అక్కడే చేస్తారనమాట. ఒక పక్క ప్రసాదం చేస్తూ ఉంటే ఇంకొక పక్క దేవుణ్ణి రెడీ చేస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా, ఆ వేప చెట్టు దగ్గర దేవుని రెడీ చేస్తారనమాట. ఆ శిలలన్నీ కడిగేసి వేప చెట్టుకి ఇంక పసుపు ముద్దలాగా పెట్టి అమ్మవారి కళ్ళు అవి అన్నీ పెట్టి చీరలాగా కట్టి బాగా రెడీ చేస్తారనమాట. సో తర్వాత మనం చేసిన ప్రసాదాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టి పూజ చేస్తారు. అండ్ మా ఊరు సైడు ఎలా అంటే తిరుపతిలో గంగ జాతర అయిపోయిన తర్వాత మా ఊరు సైడ్ అంతా చేసుకుంటారనమాట గంగ పండగ అనేది. నేను గంగ పండగ మా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చి కూడా గంగ పండగకి 5 ఇయర్స్ అవుతుంది. పెళ్ళైన కొత్తలో ఒకసారి వచ్చాము గంగ పండగకి. తర్వాత ఈ పండగకి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికైతే రాలేదు. మళ్ళీ 5 ఇయర్స్‌కి మళ్ళీ గంగ పండుగను మా అమ్మ వాళ్ళ ఊర్లో చూస్తున్నాను. అండ్ తర్వాత కొంతమంది ప్రసాదాలైతే కొంతమంది ఇంట్లోనే చేసుకొని వచ్చేసారు. కొంతమంది ఆల్మోస్ట్ అందరూ అక్కడే చేశారు. ఏదో ఒకరు ఇద్దరు మాత్రం ఇంట్లోనే చేసుకొని వచ్చేసారనమాట. అండ్ అండ్ మాది కూడా ప్రసాదం చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇలా అంత ప్రసాదాలు అందరూ చేసేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని వచ్చి అందరము కొంచెం కొంచెం ఆ ప్రసాదాన్ని ఆ ప్లేట్లో పెడతారనమాట. సో ఆ నైవేద్యాన్ని దేవుడి దగ్గర పెడతారు. సో అది మనకి మళ్ళీ అందరికీ కలిపి పంచుతారనమాట ప్రసాదంలాగా. అండ్ దేవుడి దగ్గర కూడా అంతా రెడీ చేసేసారనమాట ఇప్పుడైతే. అండ్ తర్వాత దేవుడి దగ్గర అందరూ దీపాలు పెడతారనమాట. అది చలిబిండితో చేసి పెడతారు. చలిబిండి అంటే బియ్యపు పిండితో చేస్తారు కదా. బియ్యపు పిండిని బాగా అంటే బియ్యం బాగా నానబెట్టేసి కొంచెం సేపు తర్వాత అది కొంచెం సేపు అలా ఆరిపోయిన తర్వాత పిండిలాగా చేసి బెల్లం వేసి చేస్తారు కదా. సో దాంతో దీపంలాగా చేస్తారనమాట. సో దీపంలాగా చేసి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి దీపాలు మంటిస్తారు. సో అందరూ ఇళ్లలో చేసుకొని వస్తారనమాట దీపాలు. అండ్ లాస్ట్‌లో పూజ అంతా అయిపోయిన తర్వాత అందరూ గంపలు తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా అందరూ కలిసే వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు అలా ఇంకా ఊర్లోకి అడుగు పెడతారనంగా ఇంక అందరూ అక్కడ నిలబడతారు. సో అందరికీ ఇలా కాళ్ళ పైన నీళ్లు పోసి దండం పెట్టుకుంటారనమాట. అలా 3 బిందెలు నీళ్లు పోసి దండం పెట్టుకుంటారు. వచ్చేటప్పుడు అందరూ కలిసే వస్తారు. వెళ్ళేటప్పుడు కూడా అందరూ కలిసే వెళ్ళాలన్నమాట. అండ్ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం.